ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీరు ఇన్స్టాగ్రామ్ రీల్లో చాలా చూసే ఉంటారు. ఈ విధంగా స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి స్లో ఫాస్ట్ ఎఫెక్ట్ తోటి ఈ విధంగా వీడియోస్ చాలా ఇన్స్టాగ్రామ్లో మీరు చూసే ఉంటారు. ఈ విధంగా ఎఫెక్ట్తో వీడియో ఎడిట్ చేసుకోవడం చాలా సింపుల్. క్యాప్కట్ యాప్లో జస్ట్ 1 క్లిక్లోనే ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్గా, ఎలాంటి ఎడిటింగ్ స్కిల్స్ లేకుండా. సో సింపుల్గా మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్గా క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. సో మీకు తెలిసిన విషయమే, నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఏదైనా ఒక VPN యాప్ని కూడా కనెక్ట్ చేసుకోండి ఫస్ట్గా. సో ఏదైనా ఒక VPNని కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ లేటెస్ట్గా ఇక్కడ నేను క్యాప్కట్ టెంప్లెట్ ఇచ్చాను ఇక్కడ నేను. ఓకే, సో ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటే ఈ టెంప్లెట్ అనేది ఈ విధంగా క్రోమ్ బ్రౌజర్లోకి డిఫాల్ట్గా రీడైరెక్ట్ అయ్యి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనకు ఈ విధంగా క్యాప్కట్ టెంప్లెట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఫస్ట్గా VPN కనెక్ట్ చేసుకున్న తర్వాతనే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి లింక్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ VPN కనెక్ట్ చేసుకోండి. ఓకే, సో VPN కనెక్ట్ చేసుకోకపోతే అసలు ఇది వర్క్ అవ్వదు. VPN కనెక్ట్ చేసుకొని ఇక్కడ యూస్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీకు ఇక్కడ సింపుల్గా ఒక ప్రాబ్లం రావచ్చు ఇక్కడ, అన్స్టేబుల్ నెట్వర్క్ అని. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఈ విధంగా అన్స్టేబుల్ నెట్వర్క్ ఈ విధంగా వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ బ్యాక్ వచ్చేసేయాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నుంచి క్యాప్కట్ యాప్ని తీసేయాలి ఇక్కడ. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ నుంచి క్యాప్కట్ యాప్ తీసేసి మళ్ళీ ఇక్కడ ఈ టెంప్లెట్ ఉన్న పేజ్ని ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ మళ్ళీ యూస్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసుకుంటే ఇప్పుడు టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ ఈ విధంగా. ఓకే, మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తే అన్స్టేబుల్ నెట్వర్క్ అని వస్తే యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్గ్రౌండ్ నుంచి క్యాప్కట్ యాప్ని తీసేసి మళ్ళీ ట్రై చేస్తే మీకు ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోని పిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ అప్లయింగ్ స్మూత్ స్లో మోషన్ వస్తుంది. సో ఇది స్మూత్ స్లో మోషన్ అప్లై అయ్యేంత వరకు జస్ట్ ఇక్కడ 1 సెకండ్ వెయిట్ చేయండి. సో జస్ట్ డైరెక్ట్గా నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటే ఎఫెక్ట్స్ అనేవి ఆటోమేటిక్గా మీ వీడియోలో అప్లై అయిపోతాయి. సో ఇక్కడ 100% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి, మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇప్పుడు పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు కావాల్సిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే వాటర్ మార్క్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.